జగన్ ఆ ఒక్క తప్పే నంద్యాలలో టీడీపీని గెలిపించింది. అందరూ ఊహించినట్టే నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో 3 ఏళ్ల తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇక నంద్యాలలో అధికార టీడీపీ గెలుపుకి ముఖ్య కారణం ప్రతిపక్ష నేత జగనే. అవును, ఇది నిజంగా నమ్మలేని నిజం. నంద్యాలలో టీడీపీ గెలుపుకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఎలా కారణం అనుకుంటున్నారా? ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల ఉప ఎన్నికలను అటు జగన్ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయానికి ముమ్మాటికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే కారణం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 2014లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇక 3 ఏళ్ల బాబు పరిపాలన తర్వాత నంద్యాల ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష నేత జగన్ 15 రోజులు సుదీర్ఘంగా నంద్యాలలోనే వీధి వీధి తిరిగి ప్రచారం చేశారు. అయితే సరిగ్గా ఇక్కడే జగన్ ఒక పెద్ద తప్పు చేశారు. చంద్రబాబు 3 ఏళ్ల పాలనపై చాలా వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉంది. దానికి కారణం చంద్రబాబు 2014లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో దాదాపు చాలా వరకు విఫలమయ్యాయి. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, బాబు వస్తే జాబు, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇష్యూ. ఇలా బాబు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు. ప్రతిపక్ష నేత జగన్కి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా 15 రోజులు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేసే మంచి అవకాశం వచ్చింది. జగన్ ఈ 15 రోజులు ప్రచారాన్ని సద్వినియోగం చేసుకొని బాబు ఇచ్చిన హామీల వైఫల్యాలపై ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే అధికార పక్షం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయేది. దానికి తోడు నంద్యాల ఉప ఎన్నికలను అటు ఆంధ్రప్రదేశ్ మొత్తంతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తిగా గమనించింది. కాబట్టి బాబు ప్రభుత్వం వైఫల్యాలను జగన్ గట్టిగా ఎత్తి చూపి ఉంటే బాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇంకా పెరిగేది. అటు నంద్యాలలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాల్లో కూడా బాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చలేదు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయేది. దాంతో అధికార టీడీపీ నెరవేర్చలేని హామీలపై సమాధానం చెప్పుకోలేక అయోమయంలో పడేది. దాంతో నంద్యాలలో వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇతర జిల్లాల్లో కూడా అధికార టీడీపీ ఏమీ చెయ్యలేదు అని అర్థమైపోయేది. దాంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి లాభం చేకూరేది. కానీ జగన్ ప్రచారంలో ఎక్కువ భాగం ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా వివాదాస్పద వ్యాఖ్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల కంటే ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. సరిగ్గా ఇదే అధికార టీడీపీకి వరమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు అందరూ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఫోకస్ పెట్టారు. దీంతో అధికారం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. సరిగ్గా ఇదే టీడీపీకి కలిసి వచ్చింది. ప్రజలకు ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు అనే విషయం మరుగున పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్టు జగన్ ప్రచారం ఇలా ఉంటే, ఇక రోజా కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. అఖిలప్రియ వస్త్రధారణపై చేసిన కామెంట్స్ వల్ల మహిళలు వైఎస్ఆర్సీపీపై ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ వైపే మొగ్గు చూపారు. తర్వాత రోజాని ప్రచారానికి దూరంగా ఉంచి జగన్ కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రచారం చివరిలో టీడీపీ తరపున హీరో బాలకృష్ణ ప్రచారం చేశారని మళ్లీ రోజాని ప్రచారంలోకి దింపారు. ఇంతకు ముందు అసలే మహిళలు గుర్రుగా ఉంటే ఈసారి రోజా ప్రచారంతో బాలకృష్ణ అభిమానులు సీరియస్ అయ్యారు. వాస్తవానికి జగన్ని ఆరాధించే చాలా మందికి హీరో బాలకృష్ణ అంటే అభిమానం ఎక్కువ. దానికి కారణం ఆయనకున్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. అంతెందుకు, స్వయాన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా బాలకృష్ణ అభిమానే. బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఎక్కడా జగన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కానీ రోజా మాత్రం బాలకృష్ణ పైన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడంతో స్వయాన వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. మళ్ళీ బాలకృష్ణ గారు బయలుదేరారు. వీళ్ళందరి పప్పును ఉడకట్లేదని బాలకృష్ణ తీసుకొచ్చాడు. సరే సినిమా క్రేజ్ తో ఆయన తొడబడితే ఓట్లు పడతాయి అనుకున్నాడు. సాయంత్రం లోపల ఆయనకి అర్థమైంది ఇక్కడ ఫ్యాన్ చాలా స్పీడ్ గా తిరుగుతుంది. ఈ స్పీడ్ కు కనుక ఇంకొంతసేపు ఉంటే మన విగ్గు కూడా ఎగిరిపోయే పరిస్థితి, మన పరువు పోయే పరిస్థితి అని ఆయన పారిపోవాల్సి వచ్చింది. అసలు ఎన్నికల ప్రచారంలో జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి టీడీపీ నేతలు, మంత్రులు ముఖ్యమంత్రి ప్రచారానికి వచ్చినప్పుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటని గట్టిగా నిలదీయాలని ప్రచారం చేసి ఉంటే నంద్యాల ఫలితాలు టీడీపీకి చెంపపెట్టుగా మారేవి. జగన్, రోజాలు స్టార్ట్ చేసిన వ్యక్తిగత దూషణకు టీడీపీ నేతలు కౌంటర్లివ్వడం మొదలుపెట్టడంతో ఎన్నికల ప్రచారంలో ఎక్కువ భాగం అధికార ప్రతిపక్షాలు వ్యక్తిగత దూషణలపైనే మాటకు మాట అంటూ రసవత్తరంగా మార్చేశారు. దీంతో టీడీపీకి లాభం చేకూరి గెలుపొందింది. అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో మంచి పట్టుంది. ఈ ప్రచారాన్ని జగన్ సరిగ్గా ఉపయోగించుకోలేదు అనే చెప్పాలి. ఏ రాష్ట్రంలోనైనా ఉప ఎన్నికలు అధికారంలో ఉన్న వారికే సానుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోయి నంద్యాలలో వైఎస్ఆర్సీపీ గెలుపు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మార్చేసుకున్నారు జగన్. ఒకవేళ ఓడిపోతే సంజయ్ చెప్పుకోవడానికి ఒక అవకాశం కూడా మిగుల్చుకోకుండా అస్త్ర శస్త్రాలు అన్నీ ఉపయోగించేశారు. చివరికి ఈవీఎం మిషన్లపై కూడా నింద వేసే అవకాశం ప్రతిపక్షానికి లేకుండా పోయింది. రాజకీయాలలో వ్యక్తిగత ద్వేషం, దుందుడుకు స్వభావం పనికిరావు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే జనం ఎంజాయ్ చేస్తారు, చప్పట్లు కొడతారు, కానీ ఓట్లు వేయరు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 15 రోజులు ప్రచారం చేసి కూడా ఓడిపోవడంతో ఇక అధికార టీడీపీ ఇంకా రెచ్చిపోతుంది. జగన్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చినా తన మాట తీరు, దుందుడుకు స్వభావంలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఓటమిని జీర్ణించుకొని అక్టోబర్లో జగన్ చేయబోయే పాదయాత్రలో ఏమి చెప్పి ప్రజల్లోకి వెళ్తారో అని ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి గెలుపుపై కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఏది ఏమైనా జగన్ చేసిన ఈ చిన్న తప్పే బాబుకి బలమై నంద్యాల గెలుపు టీడీపీకి వశమైంది. జగన్ ఇకనైనా ఇంకొంత మారితే 2019లో వైఎస్ఆర్సీపీకి జగన్కి లాభం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.